ఈ సింగింగ్ షో ఏదైతే ఉందో దీని గురించి మీరు చెప్తా వచ్చినాయన్నీ కూడా ఇప్పుడు వరకు అన్ని నెగిటివ్ కామెంట్సే, నెగిటివ్ థింగ్సే చెప్తా వచ్చారు. మరి దీని మొత్తం ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఏదైనా పాజిటివ్ థింగ్ ఒకటన్నా నాకు అనిపించలేదా మీకు? డెఫినెట్లీ 2 పాజిటివ్ థింగ్స్ అండ్ నేను యాహ్! పక్కా మాట్లాడాలి. బికాజ్ ఆర్కెస్ట్రా హ్మ్. అప్పటి నుంచి 25 ఇయర్స్ నుంచి ఒకటే ఆర్కెస్ట్రా ఉంది పాడతా తీగలో. ఓకే. వాళ్ళ మీద నాకు చాలా చాలా రెస్పెక్ట్ ఎప్పుడు కూడా. ఓకే. కృష్ణ అప్పుడు అంకుల్ ఎళ్ళినోళ్ళే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. కృష్ణ అంకుల్ మెయిన్ అక్కడ పర్సన్ ఆర్కెస్ట్రాలో. సో ఓకే. నాకు చాలా రెస్పెక్ట్ ఆర్కెస్ట్రా వాళ్ళ మీద. హ్మ్. బికాజ్ దే ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ. ఒకటేలా అందరికీ రిహార్సల్ చేస్తారు, ఒకటేలా ఇంటరాక్ట్ అవుతారు. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ట్రైనర్ శ్రీనివాస్ సార్. హ్మ్. అప్పటి నుంచి కూడా సార్ ఉన్నారు, ఈజ్ ఓల్డ్. హ్మ్. కానీ అయినా కూడా ఎంత ఎనర్జీ సార్కి, మాకు లైన్ టు లైన్ నేర్చుకుంటూ వెళ్తారు. అండ్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఎలిమినేట్ అయ్యా కూడా నాతో మాట్లాడారు. హీ సెడ్ దట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో యువర్ ద మోస్ట్ టాలెంటెడ్, నాకు తెలుసు నీ టాలెంట్ ఏంటో. సో యూ డోంట్ వరీ, నీకు పక్కా నీకు రావాల్సింది నీకు వస్తుంది లైఫ్లో అని చెప్పారు. యెస్. యెస్. ఇంకోటి 2 థింగ్స్ అన్నారు. గుడ్ థింగ్స్. ఒకటేమో ఆర్కెస్ట్రా, ఇంకోటి ఆర్కెస్ట్రా అండ్ ట్రైనర్ ట్రైనర్ శ్రీనివాస్ సార్. శ్రీనర్. యా. ఓకే. నెక్స్ట్ అయితే యాక్చువల్‌గా పాడుతా తీగ టీమ్ అంటే మీరు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో, మీ కంటెస్టెంట్స్. కో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఏం రియాక్షన్స్ వచ్చినాయి మీకు? సో కంటెస్టెంట్స్ కూడా ఇది ఇది కొంచెం డిసప్పాయింటింగ్. బికాస్ వేరే రియాలిటీ షోస్లో మేము చాలా ఫ్రెండ్షిప్ అనేది చాలా పెరిగింది. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటా వాళ్ళతో, టచ్లో ఉంటా. బట్ ఈ సీజన్లోనే కొంచెం నన్ను నెగిటివ్ కామెంట్స్ రాగానే దూరం పెట్టడము, నన్ను నిజంగా ఒక వర్త్లెస్ సింగర్లా ట్రీట్ చేయడము. సో అవే చేశారు. మా మదర్ని కూడా అవమానించారు. వాళ్ళ పేరెంట్స్ దూరం పెట్టడం మదర్ని, ఏదో ఒకటి కామెంట్ చేయడం, ఈ సూపర్ సింగర్ కాదు, ఏది పాడేసినా ఓ అనడానికి అని ఇలా అనడం. ఓకే. యా, ఎస్పెషల్లీ అక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. నా మీద చాలా గ్రడ్జ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు రావట్లేదు, నేను ఏదో తొక్కేస్తున్నాను ఫీలింగ్ లో ఉంటారు. సో వాళ్ళు కూడా మా మదర్ని అవమానించడం, నన్ను కామెంట్స్ అనడం, ఇది ఫస్ట్ టైం ఒక రియాలిటీ షోలో నాకు జరిగింది. బట్ అంటే మరి ఇది ఎక్స్పోజ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? కొంతమంది అంటే నెగిటివ్ ఉంటారు, పాజిటివ్ కూడా ఉంటారు కదా. కొంతమంది ఇలా వాళ్ళ ఫ్యాన్స్ తో నాకు హేట్ మెసేజ్ పెట్టించడం, నన్ను సపోర్ట్ చేసిన సింగర్స్ కి డెత్ థ్రెట్స్ కూడా పంపించడం జరిగాయి. బట్ కొంతమంది జెన్యూన్ 2-3 ఉంటారు. సో వాళ్ళు మాత్రం నేను ఎలిమినేట్ అయిన రోజు ఏడ్చారు, మళ్ళీ మెసేజ్ పెట్టారు, వెరీ సారీ, ఇది అఫ్ కోర్స్ ఇంజస్టిసే, నువ్వు ఎలిమినేట్ అయ్యే అసలు ఛాన్స్ లేదు, ఇంకా మేము లిరిక్స్ మర్చిపోయాము, వి డిడ్ంట్ డూ వెల్, మమ్మల్ని తీయాలి అని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు. అక్కడ అందరికీ తెలుసు. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఎస్పీపీ గారితో మీకు అంత అనుబంధం ఉంది. ఇప్పుడేమో ఎస్పీ చరణ్ గారు సీజన్ హోస్ట్ చేస్తున్నారు. సో ఈయనతో ఏమన్నా ఉంటుందా మీకు? చరణ్ సార్తో ఎటువంటి బాండింగ్ లేదు. బికాస్ ఆయన వచ్చి ఆయన హోస్టింగ్ వరకు చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఆయనకి జడ్జ్మెంట్ లో ఎలాంటి అథారిటీ లేదు. సో వీ కాంట్ బ్లేమ్ చరణ్ సార్ ఫర్ ఎనీథింగ్. సో ఆయనకి ఏమీ సంబంధం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఒక చిట్టిబాబు అనే ఆయన వచ్చి మీ క్యారెక్టర్ గురించి బ్యాడ్ డోమెన్ అదే మాట అన్నారు. మీకేమైనా సంబంధం ఉందా? చుట్టాలా మీరు? అసలు నేను ఎప్పుడు కలవలేదు, నాకు అంత కూడా తెలీదు. అసలు ఆయన ఎవరు, నన్ను అసలు వేస్ట్ విమెన్ అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారంట, చూసాను. సో నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ టుక్ ది హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై ఫ్యామిలీ చిన్న ఏజ్ నుంచి కూడా. అండ్ ఐ డిడ్ సో మచ్ ఫర్ వాయిస్లెస్ యానిమల్స్. నేను అన్నిటి కోసం చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను. సో నన్ను ఒక వేస్ట్ విమెన్ అనే రైట్స్ అయితే ఆయనకి లేవు. ఐఎమ్ బీయింగ్ వెరీ రెస్పెక్ట్ఫుల్. ఓకే, ఆయన ఒపీనియన్ అయిండొచ్చు, బట్ అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే హీ కాంట్ పాస్. ఒక చిన్న అమ్మాయి మీద. యా, హీ డజంట్ నో మీ పర్సనల్లీ. పర్సనల్ గా మీకేం తెలీదు, అస్సలు తెలీదు, మాట్లాడేది అంతే. సో అలా ఒక అమ్మాయి గురించి మాట్లాడకూడదు, ఎవరి గురించి మాట్లాడదు, నా గురించే కాదు. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇంత సీన్ జరిగింది, ఇంత క్రియేట్ అవుతుంది, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వచ్చేసరికి ఇంత అవుతుంది కదా. అసలు అంటే అవుట్ ఆఫ్ దిస్ మొత్తం టోటల్ దీని నుంచి మీకు కావాల్సింది ఏంటి అన్న? అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే ఎవరి దగ్గర నుంచి అయినా అపాలజీ కోరుకుంటున్నారా, లేకపోతే ఏం కావాలి మీకు అవుట్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్? నాకైతే అపాలజీస్ అనేవి ఏది వద్దు. ఐ జస్ట్ వాంట్ ఆడియన్స్ టు రియలైజ్, జడ్జెస్ అనే వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా ఉండొచ్చు, కానీ దేవుళ్ళ ట్రీట్ చేయడం ఆపండి. వాళ్ళు ఎలాంటి జడ్జ్మెంట్ ఇస్తున్నారో అది కూడా చూడండి. అండ్ అక్కడ ఏం జరుగుతుందో అందరు నమ్మకండి, ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్. సో అదే నమ్మకండి. అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఆపర్చునిటీస్, నేనేం మనీ అవేం చేయట్లేదు. సో ఐ జస్ట్ వాంట్ యూ టు రియలైజ్, స్క్రిప్ట్ జరుగుతుంది అండ్ అక్కడ జరిగేదంతా రియాలిటీ కాదు. అండ్ నేను ఆపర్చునిటీస్ కోసం అయితే ఇదంతా పెట్టలేదు, కెరియర్ పనంగా పెట్టి మరి పెట్టాను. అసలు అంటే ఇప్పుడు బీయింగ్ ఏ సింగర్ కింద కొన్ని షోస్లో గెలిచి, కొన్ని షోస్లో చివరి వరకు వెళ్ళి కూడా మరి ఎందుకు ఇంత అంటే ఇన్నిసార్లు రియాలిటీ షోలో పర్ఫామ్ చేయడం ఎందుకు? ఓన్లీ డబ్బుల కోసమా, లేకపోతే అంటే ఒక అంటే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అనేది ఉంటుందా దేనికోసం, లేకపోతే సరైన అవకాశాలు రాక?
సో సూపర్ సింగర్ విన్ అయ్యాక నాకు అంత ఆపర్చునిటీస్ అయితే రాలేదు. ఉమ్, సో అదొక రీజన్ నేను రావడానికి. ఇంకొంచెం ఎక్స్పోజర్ వస్తుంది కదా అని ఒక రీజన్తో. ఉమ్, అండ్ యాజ్ ఐ సైడ్ నేను ఆడిషన్కి వెళ్ళలేదు యాక్చువల్లీ. నాకు సివియర్ హెల్త్ ఇష్యూ ఉండింది ఆడిషన్ టైంకి. ఉమ్, ఐ కుడెంట్ గో. ఉమ్, సో ఇంక వద్దులే ఆడిషన్ కూడా వెళ్ళలేదు, ఇంకా నా ఛాన్స్ పోయింది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసుకుందాం అనుకున్నా. ఉమ్, బట్ వాళ్ళే కాల్ చేసి నన్ను పిలిచారు. ఉమ్, సో ఇదొక రీజన్ వెళ్ళడానికి, ఆపర్చునిటీస్ ఇంకా ఎక్స్పోజర్ కోసమే వెళ్ళాను పాడతీగా ఈ సీజన్కి. ఓకే. అంటే పేమెంట్స్ కూడా ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయా, ఒకరికి ఇచ్చేది ఒకరికి, లేదంటే అందరికీ సేమ్ ఉంటుందా? మాకేం రాదు, ఓన్లీ ఏం విన్నర్ ఉండదా? రన్నర్ అయితేనే ఇంకా. ఓకే. మరి మీరు నెక్స్ట్ అంటే ఈ మరి ఇన్ని రోజులు ప్రాక్టీసింగ్లు లేకపోతే షూట్ డేట్స్కి అక్కడికి వెళ్ళడానికి రావడానికి తర్వాత ఇదంతా దీనికి యాక్చువల్లీ ట్రాన్స్పోర్ట్ కి పే చేస్తా అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు, బట్ అది కూడా ఇంకా పే చేయలేదు. అందరి దగ్గర తీసుకున్నాను డీటెయిల్స్. కానీ ఎపిసోడ్ పరంగా అయితే ఇవ్వరు. విన్నర్ కానీ రన్నర్ కానీ అయితేనే డబ్బులు వస్తాయి. మరి ఇప్పుడు మీకు ఆపర్చునిటీస్ రాలేదన్నారు, ఎవరైనా మీరు అప్రోచ్ అయ్యారా ఎనీ మ్యూజిక్ డైరెక్టర్? అయ్యాము. అండ్ ఇది కూడా మాట్లాడాలి, బికాస్ పెద్దవాళ్ళ దగ్గర ఒక బ్యాచెస్ లా చేరిపారు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర. ఆ బ్యాచెస్ లో కొత్త వాళ్ళకి అసలు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళే అన్ని మూవీస్ లో వాడుకుంటూ వస్తున్నారు. అండ్ ఒక మూవీకి నాకు అదృష్టం కొద్ది వచ్చింది ఆపర్చునిటీ. 10 days వర్క్ చేశాను ఆ మూవీకి. ఇట్స్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ మూవీ. సో అది చేశాను, 10 days అంతా అయిపోయింది. ఆడియో ఫంక్షన్ టైం వచ్చింది, అంతా చెప్పారు ఈ కాస్ట్యూమ్ ఇది ఇది అని చెప్పారు, అంతా రెడీ అయ్యాను. బట్ లాస్ట్ కి మాత్రం నాకు కాల్ చేసి స్టేజ్ అపియరెన్స్ లేదు, సో మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తున్నాం అన్న మాట అన్నారు. సో ఇవన్నీ కూడా విని ఇంకా ఈ ఫీల్డ్ అవసరమా? ఓకే. అందరికీ లేదా లేకపోతే మాకే నన్నే క్యాన్సిల్ చేశారు. మిగతా వాళ్ళు ఉన్నారు? ఉన్నారు, అందరు ఉన్నారు. ఓకే. ఓకే. సో ఆ బ్యాచ్ మాత్రమే ఉంటుంది ఎక్కడ కూడా. నేను పాడిన నా వాయిస్ ఉన్నా కూడా నన్ను కనిపించకుండా చేశారు. సో ఇది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది ఇంకా అందరు ఆలోచించారు. ఆల్రెడీ మీరు ఇంకొక అదర్ లాంగ్వేజెస్ కూడా వెళ్ళారు కదా? తమిళ్లో పాడాను, హిందీలో కూడా పాడాను. ఏమన్నారు, బాలమురళీకృష్ణ గారిని కలిసినట్టున్నారు కదా మీరు? సో ఆయన కరెక్ట్ ఒక 2 months అండ్ పాస్ అయ్యే ముందు నేను వెళ్ళాను. సో ఒక కీర్తన పాడమని అడిగారు, నాకు ఇష్టమైన ఒకటి పాడాను. ఆయన కూడా వెంటనే బెడ్ మీద ఉన్నారు పాపం, అప్పటికి ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదు. సో నా చేయి పట్టుకొని హీ ఆల్సో స్టార్టెడ్ సింగింగ్ విత్ మీ. సో పాడి మా మదర్ని దగ్గరికి పిలిచి రోజు తీసుకురాగలవా పాపని, వినాలనిపిస్తుంది రోజు పాడితే అని ఒక మాట చెప్పారు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇళయరాజా సార్ నుంచి వచ్చాయి. ఇళయరాజా అంటే ఆయనతో పాడారా లేకపోతే మామూలు కలవడానికి? ఇళయరాజా గారిని కలవడానికి వెళ్ళాను. ఒక 1.5 hour స్పెండ్ చేశాను నాతో. సో వాళ్ళు అక్కడ అసిస్టెంట్స్ కూడా చెప్పారు, ఎవరితో కూడా ఎంత టైం అసలు స్పెండ్ చేయరు, ఇంకా చిన్నపిల్లతో చేశారంటే చాలా షాకింగ్ ఉందని చెప్పారు. సో ఆయన పాట ఒకటి పాడితే ఆయన లేచి నించొని ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు అని అడిగారు ఫస్ట్. నా గురువు గారి పేరు చెప్పాను. చెప్తే అసలు నువ్వు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, నన్ను చూసావా, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, సో యూ విల్ డెఫినెట్లీ బీ ఎ స్టార్ సమ్ డే అని కూడా చెప్పారు. అదే పెద్దవాళ్ళు చెప్పిన మాటలో ఎప్పుడు తప్పవు నాకు తెలిసి. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు చిత్రమ్మ, బాలమురళీకృష్ణ గారు, ఎస్పీబీ గారు, తర్వాత రాజా గారు, అంటే బేసిక్గా ఇప్పుడు ఈ షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మంది వాళ్ళని చూసి కూడా ఉండుంటారు యాక్చువల్గా. బట్ మీరు వాళ్ళు కలిసారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు, ఇది అయ్యారు. ఇది కూడా ఇంకో పాయింట్ చెప్పాలి డిస్క్రిమినేషన్ కింద. సో జానకమ్మ రౌండ్ అనేది రిలీజ్ అయ్యింది పాడతీగలో, ఈరోజు రేపు వస్తుంది. సో ఆ రౌండ్ లో నాకు అందరికీ తెలుసు, నాకు అమ్మమ్మకు ఉన్న బాండింగ్. నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫొటోస్ ఉంటాయి. సో ఆవిడ బర్త్డే రౌండ్ కదా, నేను కొంచెం మాట్లాడదాం అనుకున్నాను అమ్మమ్మ గురించి. నా ఫొటోస్ కూడా కొన్ని డిస్ప్లేలో వేస్తారు కదా వెనకాల స్క్రీన్ లో అనుకుని అడిగాను కంటెంట్ మేనేజర్ని. అంటే లేదు, అంటే మేము పార్షియాలిటీ చేస్తాం అనుకుంటారు, వేరే వాళ్ళు ఫీల్ అవుతారు, వద్దులే అన్నారు. సరే నిజమేమో, వేరే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు అని నేను కూడా వద్దన్నాను ఇంకా. కానీ ఇంకో రౌండ్ అయింది, కె రాఘవేందర్ రావు గారి బర్త్డే రౌండ్ జరిగింది. దానిలో మాత్రం ఈ ధృతి అనే అమ్మాయివి ఫొటోస్ వేసి తనతో మాట్లాడిచ్చి అంతా చేశారు. సో ఎందుకు నాకు ఒకలాగా తనకు ఒకలాగా ఎందుకు? సో ఇది కూడా డిస్క్రిమినేషన్ కాదా? సో ఇవన్నీ కూడా జరిగాయి. అదే నేను అనేది. బట్ కాకపోతే ఏంటంటే ఎవరో ఒకళ్ళు చేసినంత మాత్రాన మనకున్న టాలెంట్ పక్కకు పోదు. లేదంటే ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే మీరు ఎక్స్పోజ్ చేయడం వల్ల లేకపోతే వేరే వాళ్ళని ఎక్స్పోజ్ అవ్వడం వలన వాళ్ళని అంటే వాళ్ళ నిజస్వరూపం ఇదే అని మీరు అంటే ఎలిగేషన్స్ అనేవి కూడా పూర్తిగా ఏంటంటే అటు సైడ్ నుంచి కూడా వస్తే కానీ తెలియదు మనకి. ప్రస్తుతానికి మీరు చేస్తున్న ఎలిగేషన్స్ నిజమని చాలా మంది నమ్ముతున్నారు కాబట్టి కింద మీకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి 99% ఆఫ్ ద పీపుల్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎంతో కొంత ఈ అమ్మాయి చెప్పే దాంట్లో నిజం ఉందని చెప్పేసి. సో అలా అదే పక్కన పెడితే ఏంటంటే సరస్వతి కటాక్షం అనేది అందరికీ రాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. అది మనకు వద్దు,
నాకు ఇష్టం లేదు, నేను పాడను, నేను వెళ్ళిపోతాను అంటే వదిలేరు అనమాట. అది అది డెఫినెట్లీ మ్యూజిక్ అయితే డెఫినెట్లీ కీప్ లెర్నింగ్. అది నా నుంచి ఎవరు తీయలేరు. సో ఐ విల్ కీప్ లెర్నింగ్. అదే అదే మీరు అంటే ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతాను అయ్యి అని పెట్టారు కదా. అంటే ఇంకా రియాలిటీ షోస్కి అయితే రాను అని Yes, డిసైడ్